నేను మీ శ్రీ కృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత, అదేవిధంగా తెలుగు ఫ్యాకల్టీ నాగమణీంద్రారెడ్డి అండి. మరి తొలిసారి మన వీడియో చూసిన మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి ఇక్కడ తెలంగాణకు సంబంధించి టెట్ నోటిఫికేషన్ అనేది విడుదల అవ్వడం జరిగిందండి. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అండ్ ఇక్కడ ఏంటి సార్ అంటే మన శ్రీ కృషి పబ్లికేషన్స్ అనేది తెలంగాణ టెట్ డిఎస్సి అభ్యర్థులకు కొన్ని సేవలు అయితే అందిస్తున్నాయండి. మరి ఏంటి సార్ ఆ అంశాలను పరిశీలించుకుంటే తెలంగాణ టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు అందరికీ కూడా మరి స్వయంగా నేనే రాసినటువంటి తెలుగు వ్యాకరణ పుస్తకాన్ని, అదేవిధంగానే తెలుగు మెథడాలజీ పుస్తకాన్ని అందించడం జరుగుతుంది. అండ్ ఇంకా ఏంటి సార్ అంటే సైకాలజీ బిడ్ బ్యాంక్ అండి. కేవలం టెట్ లో పరిశీలించుకుంటే ఎంతో కీలకమైన సబ్జెక్టులు ఏంటి మాస్టర్ గారు ఇక్కడ అంటే ఒక తెలుగు, సైకాలజీ, ఇంగ్లీష్ అని చెప్పుకుంటాం. ఇందులో తెలుగు సైకాలజీ అంటే 60 మార్కులకు ఉంటుంది. ఈ 60 మార్కుల సబ్జెక్ట్ ను మీకు మన ద్వారా అందించడం జరుగుతుందండి. సో సైకాలజీ బిడ్ బ్యాంక్ అండి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. తర్వాత తెలుగు గ్రామర్, తర్వాత తెలుగు మెథడ్, ఈ 3 పుస్తకాలని మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా మీకు అందించడం అనేది జరుగుతుందండి. సో 100% మార్కులు సాధింపజేయడానికి మరి ఎంతో నాణ్యతతో కూడినటువంటి ఈ మెటీరియల్స్ మీ దగ్గర ఉంటే తెలుగు అదేవిధంగానే సైకాలజీలో 100% మార్కులు సాధించడానికి అవకాశం అనేది ఉంటుందండి. సో ఇక్కడ సైకాలజీ అనేది బిడ్ బ్యాంక్ అండి. అదేవిధంగానే ఇంకా పరిశీలించుకుంటే ఎస్జిటి అభ్యర్థులు మాత్రమేనండి. ఆ తెలుగు సైకాలజీ అనేది ఎస్జిటి స్కూల్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు చెప్పేది ఓన్లీ ఎస్జిటి అభ్యర్థులకు మాత్రమే. అంటే ఆల్ మెథడ్స్ అంటే ట్రై మెథడ్, ఇంగ్లీష్ మెథడ్, తెలుగు మెథడ్, మరి 5 మెథడ్స్ కలిపి ఒకే ఒక బిడ్ బ్యాంక్ ను మీకు అందించడం జరుగుతుందండి. మరి ఈ పుస్తకం మీకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే తెలుగు మెథడాలజీలో 6 క్వశ్చన్లు, ఇంగ్లీష్ మెథడాలజీలో 6 క్వశ్చన్లు, ట్రై మెథడ్స్ లో 12 క్వశ్చన్లు, అంటే 20 మార్కులు 24 మార్కులు సాధించడానికి మీకు తోడ్పడే పుస్తకం ఆ పుస్తకం. కాబట్టి ఈ 3 పుస్తకాలు ఖచ్చితంగా మీ దగ్గర అయితే ఉండాల్సి ఉంటుందండి. సో ఈ పుస్తకాలు కావాల్సిన వారు మన నెంబర్లను అయితే సంప్రదించండి. 6300878497, అదేవిధంగానే 9182881240 అండి. మరి ఈ తెలంగాణ టెట్ కు సంబంధించి ఇన్ఫర్మేషన్ అనేది మాట్లాడుకుంటే మరి నిన్నటి రోజు మనకంటే తెలంగాణ టెట్ నోటిఫికేషన్ అనేది విడుదలవడం జరిగింది. మరి దీనికి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ అనేది మనకు వెబ్సైట్ లో అనేది ఏప్రిల్ 15వ తేదీ నుంచి అందుబాటులో ఉంచడం అనేది జరుగుతుందండి. సో పూర్తి టెట్ నోటిఫికేషన్ వివరాలన్నీ కూడా మనకి ఏప్రిల్ 15వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయి. మరి ఈ తెలంగాణ టెట్ కి మనం అప్లికేషన్ డేట్ ఎప్పటి నుంచి సార్ అంటే ఈ నెల 15వ తేదీ నుంచి, అంటే ఏప్రిల్ 15వ తేదీ నుంచి ఏప్రిల్ 30వ తేదీ వరకు మనం ఈ తెలంగాణ టెట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సార్ మరి ఏపీ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చా తెలంగాణ టెట్ కంటే? ఏపీ అభ్యర్థులు కూడా తెలంగాణ టెట్ కు అప్లై చేసుకోవచ్చండి. ఎవరికి కూడా ఇక్కడ అభ్యంతరం లేదు. నాన్ లోకల్ కింద ఈ ఏపీ అభ్యర్థులు కూడా తెలంగాణ టెట్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. సార్ మరి హాల్ టికెట్స్ డౌన్లోడ్ ఎప్పటి నుంచి అంటే మరి ఈ హాల్ టికెట్ డౌన్లోడ్ వచ్చేసి మనకు జూన్ 9వ తేదీ నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ అనేది మనకు అందుబాటులో అయితే ఉంటుందండి. సార్ మరి ఈ తెలంగాణకు సంబంధించి ఎగ్జామ్ అనేది ఏ విధంగా నిర్వహిస్తున్నారు? మరి ఆఫ్లైనా ఆన్లైనా అంటే ఆన్లైన్ లో ఈ టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహించడం జరుగుతుందండి. మరి ఎప్పటి నుంచి ఉంటాయి సార్ ఎగ్జామ్స్ అంటే జూన్ 15వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఈ తెలంగాణ టెట్ ఎగ్జామ్స్ అనేది నిర్వహించడం అయితే జరుగుతుందమ్మా. మరి అదేవిధంగానే సార్ రిజల్ట్ ఎప్పుడు వెళ్తారంటే జూలై 22వ తేదీ మనకు తెలంగాణ టెట్ రిజల్ట్ అనేది విడుదల చేయడం అనేది జరుగుతుంది. మరి చాలా మంది అభ్యర్థుల సందేహం, సార్ తెలంగాణ టెట్ రాయొచ్చా ఏపీ అభ్యర్థులు అంటే ఖచ్చితంగా తెలంగాణ టెట్ ఏపీ అభ్యర్థులు కూడా రాసుకోవచ్చండి. ఆల్రెడీ తెలంగాణ టెట్ లో కొంతమంది ఉద్యోగాలు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇక్కడ ఖచ్చితంగా నాన్ లోకల్ కింద తెలంగాణ టెట్ ఏపీ అభ్యర్థులు కూడా రాసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. సార్ టెట్ మాత్రమేనా డిఎస్సినా అంటే పొద్దున డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఆ తెలంగాణ డిఎస్సి మనం ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. ఒకవేళ నీకు నాన్ లోకల్ కింద ఉద్యోగం సంపాదించుకునే క్యాపబిలిటీ ఉంటే ఉద్యోగం కూడా సంపాదించుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సార్ మరి ఇక్కడ తెలంగాణ టెట్ అని మనకు 2 పేపర్లు అండి, పేపర్ 1, పేపర్ 2. మరి ఇక్కడ పరిశీలించుకుంటే పేపర్ 1 వాళ్ళకు ఎస్జిటి వాళ్ళందరూ రాసుకోవచ్చు. దీనికి సంబంధించి టీటీసీ అనే మనకు కంప్లీట్ అయి ఉండాలి. తర్వాత పేపర్ 2కి సంబంధించి మాట్లాడుకుంటే బిఈడి అనేది కంప్లీట్ అయి ఉండాలి. లాంగ్వేజ్ పండిట్స్ కానీ ఇలా వీళ్ళందరూ కూడా మీ కోర్సులు అనేవి కంప్లీట్ అయిన వాళ్ళు ఈ టెట్ ఎగ్జామ్ రాసుకోవడానికి అర్హత ఉంటుందండి. సార్ ఇక్కడ మీరు ఏదైనా ప్రైవేట్ స్కూళ్ళల్లో పని చేయాలనుకున్నా కూడా ఏంటమ్మా అంటే టెట్ అనేది తప్పనిసరిగా ఉత్తీర్ణులై ఉండాలి అనేటువంటి
మనకి ఒక గెజిట్ అనేది కూడా రావడం అనేది జరిగిందండి. సో ఒకవేళ నువ్వు గవర్నమెంట్ ఉద్యోగం కాకపోయినా కూడా ఖచ్చితంగా నువ్వు ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నా కూడా ఖచ్చితంగా ఏది క్వాలిఫై ఉండాలా, టెట్ ఎగ్జామ్ అనేది తప్పనిసరిగా క్వాలిఫై అయితే ఉండాలండి. మరి ఇక్కడ మనకు ఖచ్చితంగా ఈ తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అనే అంశం క్లియర్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి అన్ని నోటిఫికేషన్లు అన్ని కూడా మే నుండి, సో నోటిఫికేషన్ అన్ని రకరకాల నోటిఫికేషన్, అది కానిస్టేబుల్ ఏమి, ఎస్ఐ ఏమి, ఏ నోటిఫికేషన్ అన్ని కూడా మనకి ఈ నెల మే నుంచి ఇక్కడ స్టార్ట్ అవడం అనేది జరుగుతుంది అంటూ మనకి ముఖ్యమంత్రి గారు ప్రస్తావించడం అనేది జరిగిందండి. సో ఇది దానికి సంబంధించమ్మా. సార్ మరి తెలంగాణ టెట్ ఎగ్జామ్ అని మనకు మరి ఈ జూన్ నిర్వహిస్తారు, రిజల్ట్ వచ్చే జూలైలో ఉంటాయి. సార్ మరి ఎగ్జామ్ మరి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు నిర్వహించవచ్చు అనేది చాలా మంది అభ్యర్థుల యొక్క క్వశ్చన్ అండి. ఇక్కడ ఏంటి సార్ అని పరిశీలించుకుంటే తెలంగాణ డిఎస్సి సంబంధించి ఎటువంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రాలేదు. కానీ ఇక్కడ జూలై 22 తేదీ నాటికి మనకు రిజల్ట్ వదులుతారు కాబట్టి ఒకవేళ అనుకున్న విధంగానే ప్రభుత్వం మరి అనుకూలంగా స్పందించి తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తే ఖచ్చితంగా మనకు ఆగస్టు చివరిలో కానీ లేదా సెప్టెంబర్ మొదటి 2 వారాల్లో కానీ ఈ డిఎస్సి పరీక్షలు నిర్వహించడానికి కూడా అవకాశం అనేది ఉంటుందండి. సో ఇది దానికి సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా.